మనసున్నవాడికి ఎవరికైనా ముక్కలైపోయే వార్త ఇది. కొన్ని రోజుల క్రితం మీరందరూ చూసే ఉంటారు. ఎవరో 13, 14 సైబీరియన్ హస్కీ కుక్కలను తీసుకువెళ్ళి ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారని వార్తల్లో చూసే ఉంటారు. అయితే పోలీసులు దాన్ని ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అవి కల్వరీ చర్చికి సంబంధించినవని, ముసలివి అయిపోయావని కేర్ టేకర్లు తీసుకెళ్ళి వాటిని ఎక్కడో వదిలేశారు. పోలీసులు వాళ్ళపై కేసు నమోదు చేయడం, కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏళ్ల తరబడి పెంచుకున్న కుక్కలను అవి వృద్ధాప్యంలోకి వచ్చాయని వదిలేయడం, వాటిలో ఒకటి ప్రాణాలు కూడా పోగొట్టుకుంది. ఇది కేవలం నిర్లక్ష్యమే కాదు, అమానుషత్వం. పెంపుడు జంతువులు ఆటబొమ్మలు కావు. ఫోటోలు తీసుకునేందుకు, పేరు ప్రతిష్ట కోసం ఓ పెద్ద కుక్కను తీసుకొచ్చానని కొంతకాలం సరదాగా ఉంచుకునే వస్తువులు కూడా కావు అవి. వాటికి మనసు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. తమ యజమానుల కోసం అవి ఒక విపరీతమైన నమ్మకం పెట్టుకుంటే వాటి యజమానుల మీద. అవి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, బలహీనపడినప్పుడు దాన్ని రోడ్డుపై వదిలేయడం అంతకంటే క్రూరత్వం ఇంకోటి ఉండదు. పెంపుడు జంతువుని ఇంటికి తీసుకురావడం అంటే దాన్ని జీవితాంతం బాధ్యత తీసుకోవడం. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా, చిన్నపిల్లలా ఉన్నప్పుడు మాత్రమే కాదు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా. దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు పెట్టి ఒక భాగం మాత్రమే, కానీ ఆ జంతువుకి మాత్రం మీరే మొత్తం ప్రపంచం. కాబట్టి జీవితాంతం చూసుకునే నిబద్ధత లేకపోతే పెంపుడు జంతువులను తీసుకోవద్దు. వాటిని ప్రేమించలేకపోయినా పర్వాలేదు, కానీ కనీసం బాధ పెట్టద్దు. మనుషులుగా మనకు ఉండాల్సింది కరుణ, కానీ ఇలా క్రూరత్వం కాదు.